హలో అండి, నా పేరు శోభారాణి. ఈరోజు హెయిర్ స్టైల్స్లో మనకి పోనీటైల్తో పాటు జడ అల్లిక కూడా ఉంటుందండి. సో జడ అల్లిక అండ్ పోనీటైల్ ఈ రెండు ఏ విధంగా వేసుకోవచ్చో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో ముందుగా మనం ఏం చేస్తామంటే చిక్కులు లేకుండా నీట్గా కోంబింగ్ చేసుకుందాం ఈ విధంగా. తర్వాత ఏం చేస్తామంటే పోనీ అని చెప్పుకున్నాం కదండి. పోనీ అంటే ఏంటంటే మనకి రెండు వైపులా లెఫ్ట్ రైట్ కొద్దిపాటి హెయిర్స్ తీసుకుందాం. పోనీటైల్ అంటే కంప్లీట్ హెయిర్ అంతా కాదండి, మనకి కొద్దిపాటి హెయిర్ తీసుకుందాం. లెఫ్ట్ కొద్దిగా, మనకి రైట్ కూడా కొద్దిగా తీసుకుందాం. ఈ విధంగా మనకి రెండు భాగాల నుంచి అంటే రెండు వైపుల నుంచి రెండు సమాన భాగాలు తీసుకుందాము. తీసుకుని రెండింటిని కలిపేసి ఒక రబ్బర్ బ్యాండ్ సహాయంతో మనం పోనీటైల్ వేసుకుందాము సెంటర్లో. సో మనం పోనీటైల్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మనకి ఈ విధంగా 2 పార్ట్స్ కింద డివైడ్ చేసేద్దాం మనం. ఇలా ఈ విధంగా 2 పార్ట్స్ కింద డివైడ్ చేసేద్దాం. డివైడ్ చేసిన తర్వాత ఈ అప్పర్ పోర్షన్లో ఉన్న భాగాన్ని మనకి ఈ కింద నుంచి తీసుకొద్దాం. అంటే మనకి పోనీటైల్కి పైన మనకి చిన్న స్పేస్ ఉంది కదండి. ఈ అప్పర్ పోర్షన్లో ఉన్న భాగాన్ని ఏం చేస్తామంటే మన 2 ఫింగర్స్ని ఈ చేతి కిందకి పోనిచ్చి ఇలా ఈ ఫింగర్స్ సహాయంతో పోనిచ్చి పోనీ కింద నుంచి ఇలా తీసుకొచ్చేద్దాం. చూస్తున్నారా ఈ విధంగా. సో ఇలా తీసుకురావడం వలన మనకి ఇక్కడ కొంచెం స్పేస్ వచ్చింది చూసారా. ఇలా ఒక చిన్న మనకి ఒక రింగ్ మాదిరిగా వచ్చింది కదండి. సో ఈ రింగ్ మనకు కంప్లీట్గా కాకుండా మనకి ఎంతవరకు అయితే కావాల్సి ఉంటుందో అంత రింగే మనం ఉంచుదాం ఇలా. సో ఆ రింగ్ మనకి చిన్నది పెద్దది అయిపోకుండా లాక్ వేసేద్దాం మనకి ఒక పిన్తో. ఈ పిన్తో మనం లాక్ వేద్దాం. జస్ట్ అందాకనమాట లాక్ వేసేసాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇప్పుడు హాఫ్ వచ్చేసి మనకి బ్యాక్ టర్న్ చేసేసాం. రిమైనింగ్ హాఫ్ ఉంది కదా, ఈ హాఫ్ని ఏం చేస్తామంటే దీన్ని అగైన్ 2 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. ఈ రిమైనింగ్ హాఫ్ని 2 పార్ట్స్ కింద ఇలా డివైడ్ చేద్దాం. డివైడ్ చేస్తూ ఒక హాఫ్ని మనకి చిన్న క్లచర్తో లాక్ వేసేద్దాం. ఒక హాఫ్ని చిన్న క్లచర్తో ఇలాగా లాక్ వేసేద్దాం. ఓకే, ఈ అనదర్ హాఫ్ ఉంది కదా, దీన్ని ఏం చేస్తామంటే రెగ్యులర్ ప్యాటర్న్లో ప్రతిరోజు మనం ఏ విధంగా అల్లుకుంటామో అదే విధంగా అల్లుకుందాం. అంటే 3 పాయలు జడ 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తూ ఈ విధంగా అల్లుకుందాం. ఈ 2 పార్ట్స్ని ఇలాగ మామూలు జడ మాదిరిగానే అల్లుకుందాం. చూస్తున్నారు ఇలా. ఓకే, సేమ్ వే మనకి రెండవ వైపు కూడా అంటే మనకి 2 పార్ట్స్ కింద డివైడ్ చేసిన దాంట్లో 1 పోర్షన్ మాత్రమే కంప్లీట్ అయ్యింది. సో ఇప్పుడు సెకండ్ అంటే రెండవ వైపు కూడా మనకి ఈ విధంగా ఇదే విధంగా అల్లేసుకుంటూ చివరిని మనం రబ్బర్ బ్యాండ్తో లాక్ వేసేద్దాం. ఇప్పుడు కూడా మనం కింద వరకు అల్లేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం రబ్బర్ బ్యాండ్తో లాక్ వేసేద్దాం. చూస్తున్నారా ఇదే విధంగా రబ్బర్ బ్యాండ్తో లాక్ వేసేసాం. సో ఇప్పుడు మనకి ఒక రింగ్ మాదిరిగా పైన వచ్చేసి రింగ్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి కింద 2 అల్లికలు మాత్రమే వచ్చినాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే సేమ్ వే మనం ఇందాక ఎలా వేసుకున్నాము, రెండు వైపులా మన హెయిర్ తీసుకుని కొద్దిపాటి హెయిర్, అదే విధంగా మళ్ళీ రెండు వైపులా హెయిర్ తీసుకుందాము. తీసుకుని ఇలా ఫస్ట్ ఏ విధంగా అయితే మనం పోనీటైల్ వేసుకున్నామో అదే విధంగా రెండింటిని దగ్గరికి ఇలా సెట్ చేసి మనకి ఒక రబ్బర్ బ్యాండ్ సహాయంతో ఒక చిన్న పోనీటైల్ వేసుకుందాం. సో ఇది సెకండ్ పోనీ మాట మనకి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రీవియస్గా మనకి ఒక లాక్ ఉంది కదండి, మనకి ఈ లాక్ని ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి మనకి 2 అల్లికలు ఉన్నాయి కదా, ఈ అల్లికలు ఏం చేస్తున్నామంటే మనం ఇలా తీసుకొద్దాం బయటికి. ఈ 2 మనం ప్రీవియస్గా అల్లుకున్న అల్లికలు 2 బయటికి తీసుకొచ్చి మనం ఏదైతే పోనీ హాఫ్ని మనకి పోనీటైల్ కింద నుంచి తీసుకొచ్చామో అదే మాదిరిగా ఈ అల్లికలను కూడా తీసుకొద్దాం. చూస్తున్నారు అల్లికలు కూడా మనకి తీసుకొచ్చేసాం ఇలా.
అదే మాదిరిగా రెండో వైపు కూడా మనకి పోనీటైల్లో అల్లిన అల్లికకి పైనుంచి కిందకి తీసుకొచ్చేద్దాం. అంటే 2 ఫింగర్స్ని ఇలా పోనిచ్చి మనం ఈ విధంగా మనం క్యాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ రిమైనింగ్ హెయిర్స్ ఉన్నాయి కదా, మనం అల్లిన తర్వాత రిమైనింగ్ వస్తుంది కదా, దీన్ని ఏం చేస్తున్నామంటే లోపలికి కనిపించకుండా పెట్టేస్తున్నాం. ఎందుకంటే దీనిపైనుంచి మనకి పోనీస్ అవి వస్తున్నాయి కదా, సో కనిపించకుండా మనం కవర్ చేసేద్దాం. సో ఇక్కడతో మనకి ఒక లాక్ కంప్లీట్ అయినట్టే, మనకి పోనీటైల్ ఒకటి కంప్లీట్ అయినట్టే. సో ఇదే విధంగా ఇప్పుడు ఒకటి కంప్లీట్ అయినట్టు. సో ఇదే విధంగా సెకండ్ పోనీ వేసుకుంటాము, హాఫ్ డివైడ్ చేస్తాము. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి రెండవ పోనీకి వచ్చేసాము. సేమ్ వే ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, ఈ పోనీలో మనకి హాఫ్ ఆఫ్ ద పోర్షన్ మనం తీసుకుని దీన్ని ఏం చేస్తున్నామంటే లోపలికి ఇన్సర్ట్ చేస్తున్నామన్నమాట. మనం ఆల్రెడీ పోనీ వేసుకున్నాం కదా, 2 ఫింగర్ సహాయంతో లోపలికి ఈ విధంగా తీసుకుంటున్నాం. ఇదేంటంటే మనకి కంప్లీట్గా వచ్చేయకుండా చిన్న రింగ్ మాదిరిగా ఎలా ఉంటేనే బాగుంటుంది. సో ఈ రింగ్ మనకి లూజ్ అయిపోకుండా ఉండాలి, ఫిక్స్ అవ్వాలంటే మనకి ఒక పిన్తో లాక్ వేసేద్దాం మనం. ఓకే, ఓకే. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే మనకి రిమైనింగ్ హాఫ్ పోనీ వచ్చేసి మనకి ఇలాగ మనకి లోపలికి దింపేసాము. రిమైనింగ్ హాఫ్ వచ్చేసి 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. దేనికి అంటే మనకి ఈ 2 పార్ట్స్లో మనం జడ అల్లికి అల్లుతున్నాము కదండి. సో దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక పోర్షన్ వచ్చేసి మనకి క్లచర్ సహాయంతో మనకి లాక్ వేసేస్తున్నాము. ఈ విధంగా లాక్ వేసుకున్నాం. సో దీన్ని వచ్చేసి మనం 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తూ రెగ్యులర్ ప్యాటర్న్లో మామూలు జడ అల్లుతున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనకి థర్డ్ పోనీ రెడీ చేస్తున్నాము. థర్డ్ పోనీ అంటే ఏంటి, 2 వైపులా కొద్దిపాటి హెయిర్ తీసుకున్నాము, తీసుకుని రబ్బర్ బ్యాండ్ సహాయంతో లాక్ వేస్తున్నాం. లాక్ వేసిన తర్వాత మనం ఇందాక ఆల్రెడీ మనకి ఓపెన్ అయిపోకుండా ఉండడం కోసం ఒక లాక్ పెట్టుకున్నాము, పిన్ అది ఓపెన్ చేసేసాను. ఇప్పుడు చూస్తున్నారా, మనం అల్లిన అల్లికల్ని మనకి ఓపెన్ చేసుకున్నాం, అంటే లోపలికి ఇన్సర్ట్ అయ్యింది కదా, అది బయటికి తీసుకున్నాము. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ మనకి ప్రీవియస్ ఏం చేసాము, మనకి పోనీ వేసుకున్నాం కదా, అందులోపల నుంచి కిందకి తీసుకున్నాం. సేమ్ వే ఇప్పుడు కూడా మన అల్లిన అల్లికకి పోనీ లోపల నుంచి తీసుకుని కిందకి తీసుకొస్తున్నాం, ఇలా లైక్ రింగ్ లాగా. చూసారా, దీని కంటిన్యూషన్ అనమాట. సో 2 వైపులా అదే విధంగా మనకి పోనీ లోపల నుంచి కిందకి తీసుకొస్తున్నాం. ఈ విధంగా ఇప్పుడు చూస్తున్నారు, ఇది కూడా మనకి ప్రీవియస్ ఇంకొక పోనీ ఉంది కదా, కనిపించకుండా లోపలికి ఇన్సర్ట్ చేసేద్దాం 2 వైపులా కూడా. ఇప్పుడు చూసారా, మనకి లోపల పోర్షన్ కనిపించట్లేదు, పైకి వచ్చిన రింగ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ విధంగా. సో ఇప్పుడు మనకి రెండవ పోర్షన్ కంప్లీట్ అయింది. సో అదే విధంగా మనకి థర్డ్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు థర్డ్ ఆల్రెడీ మనకి పోనీ ప్రిపేర్ చేసుకున్నాం ఇందాకనే మనం. దాన్ని ఇప్పుడు ఏం చేస్తామంటే 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. ఇప్పుడు చూసారా, ప్రీవియస్గా వేస్తున్న మనకి జడలన్నీ కిందకి లోపలికి మనకి ఉన్నాయి ఇలా, ఓకేనా. దాని పైభాగం నుంచి పోనీ మనకి కప్పిస్తూ ఉంటుంది మనకి. చూసారా, ఇలా చూస్తే మనకి ఏమనిపిస్తుంది, జడలు అసలు మనకి అల్లికలు అనేవి ఎక్కడి నుంచి వచ్చాయో కూడా తెలియటం లేదు మనకి. సో అదే విధంగా ఇప్పుడు థర్డ్ పోనీకి వచ్చేద్దాం. సో చూస్తున్నారు కదండి, ఇప్పుడు మనకి ఈ రింగ్స్ ఎలా వచ్చినాయో, మనకి అల్లికలు ఎలా వచ్చినాయో కూడా మనకి ఫైనల్గా చూస్తే తెలియట్లేదు. ఎందుకంటే ఎక్కడ మనకి రబ్బర్ బ్యాండ్ పెట్టినట్టు కూడా కనిపించట్లా. మొత్తం కంప్లీట్గా మనం కవర్ చేసేసాము. ఇక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టామంటే మనం హెయిర్ని ఇలా ఓపెన్ చేసేసాము. సో ప్రతి చోట చూడండి, హెయిర్ని ఇలా ఓపెన్ ఎక్స్పాండ్ చేసేసాము ఇలా. నెక్స్ట్ వచ్చేసి బోత్ ద సైడ్స్ మన చిన్న అల్లికలు వచ్చినాయి. సరే, ప్రతి చోట ఇలా ఎక్స్పాండ్ చేద్దాము. నెక్స్ట్ అల్లికలు కూడా మనకి ఇలా. హెయిర్ లెంగ్త్ బట్టి మనకి అల్లికలు వేసుకోవచ్చు. అంటే ఈ అమ్మాయిది కొంచెం లెంగ్తీగా ఉంది కాబట్టి మనకి ఒక 4 వచ్చినాయి అన్నమాట. ఈ విధంగా చూసారా, 4 or 5 వేసుకోవచ్చు మనం. ఇప్పుడు చూడండి, ఆల్టర్నేటివ్ అంటే ఇప్పుడు రావడం కూడా గ్రాడ్యువల్గా మనకి పైన కొంచెం విడ్త్ వచ్చింది అన్నమాట. గ్రాడ్యువల్లీ ఇలా మనకి సన్నగా అయింది అన్నమాట. అంతేగాని పైన సన్నగా ఉండి కింద విడ్త్ వస్తే బాగుండదు. సో ఈ అడ్జస్ట్మెంట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇలా
ఇటువంటి హెయిర్ స్టైల్ ఇప్పుడు కాలేజ్ అమ్మాయిలు అవ్వచ్చు, లేదంటే ఏదైనా పార్టీ అవ్వచ్చు, ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి స్టైలిష్ జడ చాలా ఈజీగా వేసుకోవచ్చు, చాలా తక్కువ టైంలో కూడా వేసుకోవచ్చు.